ఈ వీడియోలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ను మనం ఎంఆర్సీ నుంచి తీసుకున్న తర్వాత ఆ వివరాలను లీప్ యాప్లో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే లీప్ యాప్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనకి దీనికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర లేటెస్ట్ వెర్షన్ కూడా మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. అంటే మనం లీప్ యాప్ ద్వారా మనం టెక్స్ట్ బుక్స్ని మనం రిసీవ్ చేసుకున్నట్లుగా సబ్మిట్ చేస్తాం. కానీ ఆ ఆప్షన్ పనిచేయాలంటే మన మొబైల్లో కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, ఇదివరకు మనం స్టూడెంట్ కిట్స్ యాప్ అంటాం కదా, ఆ యాప్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఆ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర యాప్ అని చెప్పి ఇక్కడ మీకు స్టూడెంట్ కిట్స్కి సంబంధించి ఇక్కడ మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. ముందుగా దీనిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్లో డిపార్ట్మెంట్ లాగిన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, స్కూల్కి సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్, ఈ విధంగా డైస్ కోడ్ స్కూల్ లీప్ యాప్ పాస్వర్డ్ ద్వారా ఈ విధంగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత గవర్నెన్స్లోకి వెళ్ళండి. తర్వాత సమగ్ర శిక్ష అని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ ఉంటుందన్నమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పనిచేయాలంటే ఈ యాప్ బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట, లేకపోతే మనకి ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వదు. కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అనేది ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ యాప్లోకి ఎలాంటి లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఏమీ అవసరం లేదనమాట. డైరెక్ట్గా లీప్ యాప్ ద్వారా ఈ విధంగా మనం ఈ యాప్లోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. కాబట్టి మీరు లీప్ యాప్ ద్వారా ఈ విధంగా రండి. తర్వాత ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ దాదాపుగా ఆటోమేటిక్గా 26-27 ఉంటుంది. ఒకవేళ లేకపోతే మాత్రం అది 26-27 ఉండేటట్టు చూసుకోండి. ఫైనాన్స్ ఇయర్ వచ్చేసరికి అంటే మనకి అకాడమిక్ ఇయర్ అవుతుంది. తర్వాత ఇక్కడ మాడ్యూల్స్లోకి వెళ్ళండి. తర్వాత ఈ మాడ్యూల్స్లో ఫస్ట్ ఆప్షన్ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అని చెప్పి దీనిని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లోడ్ ఐడి అని చెప్పి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు కనిపించాలి. ఇక్కడ మీకు ఆప్షన్ కనిపించకుండా నో డీటెయిల్స్ ఫౌండ్ అని కానీ లేదంటే బ్లాంక్గా ఉంటే ఇంకా మీ ఎంఆర్సి వారు మీకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినట్లుగా ఈ ఆన్లైన్లో ఈ యాప్లో వారు సబ్మిట్ చేయలేదని అర్థం. కాబట్టి మీకు బ్లాంక్గా కనిపిస్తే మాత్రం వెయిట్ చేయండి. ఎంఆర్సి వారు కూడా వారు పాఠశాలలకు ఇచ్చినట్లుగా వారు కూడా ఎంయూ గారి యొక్క లాగిన్లో సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట వివరాలు. ఇప్పుడు మనం ఈ లోడ్ ఐడిని ఓపెన్ చేసి ఇప్పుడు ఈ బుక్స్ను మనం ఎంఆర్సీ నుంచి తీసుకున్నాము అని చెప్పి మనం రిసీవ్డ్ ఐటమ్స్లోకి మనం సబ్మిట్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మీకు బ్లాంక్గా కనిపిస్తే ఎంఆర్సీని సంప్రదించండి. ఎంఆర్సీ వారు మనకి ఇచ్చినట్లుగా అప్డేట్ చేస్తేనే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకి తరగతుల వారీగా ఎన్నెన్ని బుక్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి మొత్తం కనిపిస్తుంది. వీటిని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యాక్సెప్ట్ ఉంది కదా, ఈ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనల్ని సైన్ చేసిన డెలివరీ చలానాన్ని ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఈ డెలివరీ చలానా అనేది మీ దగ్గర లేదనుకోండి, మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ డెలివరీ చలానాన్ని PDF కాపీని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇదేనమాట డెలివరీ చలానా. దీంట్లో ఇక్కడ స్కూల్ పేరు, డైస్ కోడ్, ఏ రోజైతే మీరు బుక్స్ని తీసుకున్నారో ఆ రోజు డేటు, మండలం పేరు, తర్వాత ఇక్కడ మీరు ఎన్నెన్ని ఐటమ్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ మీరు టోటల్ నెంబర్ వేసేసుకోండి. ఎన్నెన్ని తీసుకున్నాం అనేది రిసీవ్లో కూడా రాస్తాము. తర్వాత కిందకు వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ది హెచ్ఎం దగ్గర మీరు మీ యొక్క స్కూల్కి సంబంధించి స్టాంపు సైన్ ఇవ్వండి. ఒకవేళ ఎంయూ గారు అందుబాటులో ఉంటే ఎంయూ గారి యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోండి. ఈ విధంగా ఈ డెలివరీ చలానాన్ని మనం ఆ లీప్ యాప్లో అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఈ డెలివరీ చలానా ఏంటంటే ఇది మనం తీసుకున్నట్లుగా ఒక సైన్డ్ కాపీ అనమాట. దీన్ని ఇక్కడ బ్రౌజ్ సైన్డ్ కాపీ అని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ సైజ్ వచ్చేసరికి మనకి 1 MB లోపు మాత్రమే ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ డెలివరీ చలానా నెంబర్ దగ్గర మనం అక్కడ నెంబర్, సీరియల్ నెంబర్ ఏదైతే వేసామో అదే వేయండి. లేదు ఎంఆర్సీ వారే కనుక ప్రింట్అవుట్ ఇచ్చారనుకోండి, దాని మీద ఉన్న నెంబర్ని ఇవ్వండి. మనం స్పెషల్గా ఈ కాపీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత రిమార్క్స్ వద్ద ఈ ఐటమ్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వటం కానీ ఏమైనా ఉంటే మనం రిమార్క్స్ ఇస్తాము. అంత బాగుంటే గుడ్ అని చెప్పేసి రిమార్క్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ డెలివరీ చలానా డేట్ మనం ఏ రోజైతే మనం ఈ టెక్స్ట్ బుక్స్ని మనం రిసీవ్ చేసుకున్నామో
ఆ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంతటితో ఈ టెక్స్ట్ బుక్స్ని మనం రిసీవ్ చేసుకున్నట్లుగా మనం ఈ యాప్లో సబ్మిట్ చేసినట్లు అవుతాం. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇదనే కాదనమాట, రేపు నెక్స్ట్ మనం ఈ ఆప్షన్ ద్వారా ఈ టెక్స్ట్ బుక్స్నే కాదు, మనం రేపు స్టూడెంట్ కిట్స్ అంటే యూనిఫామ్ కానీ, షూస్ కానీ, సాక్స్లు కానీ ఇవి తీసుకుంటాం కదా, అవి తీసుకున్న తర్వాత కూడా వాటికి సంబంధించి కూడా ఇదే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఎప్పటికప్పుడు తీసుకున్న వెంటనే ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.